హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. అదేంటంటే ఈ రోజు మధ్యాహ్నం 3:30 మన ఛానల్లో లైవ్ ఉంటుంది. సో మీకు ఫార్మా గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, అట్ ద సేమ్ టైం ఫార్మా జాబ్స్ గురించి కానీ, ఫార్మా ఇండస్ట్రీ గురించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు నన్ను అడిగేయచ్చు. లైవ్ లో నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ లైవ్ ని చక్కగా యూజ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 398 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 2 జూన్ 2019 జరుగుతుంది, అంటే సండే అని చెప్పొచ్చు. అదే విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 3, బాచ్పల్లి, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్, వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే జడ్చర్ల, అంటే జడ్చర్లలో ఉన్నటువంటి యూనిట్ 7 లో వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం జడ్చర్లలో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్, ప్యాకింగ్ మరియు క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఆడడం జరుగుతుంది. నెక్స్ట్, వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి మరియు బీఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 5 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వీళ్ళ స్కిల్స్ విషయానికి వస్తే ఆపరేషన్ నాలెడ్జ్ ఇన్ కంప్రెషన్, కోటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్ మరియు గ్రాన్యులేషన్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్, మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి మరియు బీఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 5 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూస్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. నెక్స్ట్, స్కిల్స్ విషయానికి వస్తే బల్క్ ఆర్ బాటిల్ ప్యాకింగ్, సెకండరీ లైన్ ట్రబుల్ షూటింగ్, ఆపరేటింగ్ నాలెడ్జ్ ఇన్ బల్క్ అండ్ బ్లిస్టర్ సెకండరీ లైన్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళడుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఆడడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సి వాళ్ళను మాత్రమే ఆడడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఎవరికైతే 2 to 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, స్కిల్స్ విషయానికి వస్తే షుడ్ హావ్ నాలెడ్జ్ అండ్ ఫినిష్డ్ ప్రోడక్ట్, ప్రాసెస్, వాలిడేషన్, ఇన్ ప్రాసెస్, స్టెబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు ప్రొడక్షన్ కి, ప్యాకింగ్ కి మరియు క్యూసీకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, మనం ఈ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే లేటెస్ట్ 3 months పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్, ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ విత్ ఫోటో కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూ సెకండ్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో, అట్ ద సేమ్ టైం వీళ్ళు పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో అరబిందో ల్యాబ్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి rajesh.telugunti@arabindo.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో
అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెటెరో ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2 జూన్ 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వెన్యూ విషయానికి వస్తే ది ఫార్మా పాఠశాల, హోటల్ మిలీనియం గ్రాండ్ బిల్డింగ్, 2nd floor, IDA, బొల్లారం రోడ్, మియాపూర్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళడుతున్న పొజిషన్ వచ్చేసి ఆపరేటర్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ITI, డిప్లొమా, BSc, MSc, B Pharma మరియు M.Pharmacy చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 4 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఆపరేటర్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమా, BSc, MSc మరియు B Pharma అండ్ M Pharma చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 4 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే బల్క్ ప్యాకింగ్, స్టెరిలైజేషన్, ట్రాక్ అండ్ ట్రేస్, ట్రబుల్ షూటర్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెటెరో ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, అట్ ద సేమ్ టైం సాలరీ అనెక్సర్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హెటెరోకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి bhagyalakshmi.bu@heterodrugs.com అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెటెరో ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ప్రొడక్షన్ కి ఇటు ప్యాకింగ్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ZYDUS ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూ కూడా పూర్తిగా వాకిన్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 2 జూన్ 2019 జరుగుతున్నాయి, అంటే సండే అని చెప్పొచ్చు. అదే విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 8:30 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి రాడిసన్ హైదరాబాద్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్ రోడ్, చోటా అంజయ్య నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ ఏంటి అన్న విషయానికి వస్తే ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారంటే పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ మరియు అప్ స్ట్రీమ్ ప్రాసెస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే ఓన్లీ MSc వాళ్ళను మాత్రమే అడుగుతున్నారు. అది కూడా ఎవరైతే MSc లో బయోటెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 8 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. వాళ్ళు నెంబర్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఈ ఇమేజ్ సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి ZYDUS ఫార్మాకి సంబంధించినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతే కాకుండా ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం అహ్మదాబాద్ లో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన
తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ సివి, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సాలరీ స్లిప్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో జైడస్ ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి brsharma@zyduscadila.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జైడస్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్లెన్మార్క్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూ కూడా పూర్తిగా వాకిన్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 2 జూన్ 2019 జరుగుతుంది. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హోటల్ సంక్రాంతి, మియాపూర్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ మరియు సెమీ సాలిడ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనము వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ చూసుకున్నట్లయితే సీనియర్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్ పోస్టుల కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గా చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి ఫంక్షనల్ ఏరియాస్ చూసుకున్నట్లయితే గ్రానులేషన్, కంప్రెషన్, టాబ్లెట్ కోటింగ్, పెల్లెట్ కోటింగ్ మరియు క్యాప్సిల్ ఫిల్లింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ సెమీ సాలిడ్ కోసం చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్, ఫిల్లింగ్ మరియు ప్యాకింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ముందుగా సీనియర్ ఆఫీసర్ కోసం వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బి ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సి వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫీసర్ స్థాయిలో చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీకామ్, బిఏ, బిఎస్సి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 8 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్ విషయానికి వస్తే వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ 12th with 1 to 8 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి వీళ్ళు అడుగుతున్నటువంటి అటు క్వాలిఫికేషన్ ఇటు ఎక్స్పీరియన్స్ వివరాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లెన్మార్క్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫార్ములేషన్ విభాగానికి చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్స్, డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.